వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వనిహనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది. ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లోకి వెళ్తాయి, దోషాలు పోతాయి, మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనకి కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థానగతాహ, అరిష్ట స్థానాల్లో ఉంటాయి. వాటిని శుభ ఏకాదశ స్థానాల్లోకి మార్చాలి. ఏ గ్రహాः అరిష్టస్థానగతాः తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలాఫలాప్యాప్త్యర్థం ఏం చేయాలి మనము అంటే, మనకి మన గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారండి, మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి అడుగుపెట్టలేం. అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాల్లో కూడా ఉంటుంది. అరుణాచలాన్ని మొత్తం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి. ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో, శివ ఆలయాలలో ఒకటి అగ్నితత్వం కలిగినటువంటిది. కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు. ఎవరికంటే యముడికి. వీళ్ళు అరుణాచలం వెళ్ళారు, మరి వీళ్ళు ఎంత పాపాత్ములైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక్క అగ్నితత్వానికే ఉంది. ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు, వీళ్ళ పాపాలంతటినీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుప్తుడే స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు. ఇది శాస్త్రవచనం. కాబట్టే అందరం కూడా మనందరం కూడా ఏం చేస్తున్నారు, అన్నామలై తిరువన్నామలై వెళ్తున్నారు, అరుణాచలం వెళ్తున్నారు. అయితే అదే పనిగా 10 సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ వాళ్ళ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి. అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరిని. అక్కడ వెలిసిన దేవుడు ఎవరండి, అన్నామలై స్వామి. ఈ యొక్క శివుడు మనకేమైంది, బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవులు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఇలా పొడుక్కి వచ్చేస్తుంది. వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి. ఒకళ్ళ ఆదిని కనుక్కురండి, ఒకళ్ళ అంతాన్ని కనుక్కురండి. అప్పుడు నేను ఎవరు శ్రేష్ఠులో ఎవరు గొప్పవాళ్ళో నేను చెప్తానంటాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు. పైన శివుడు ఆ బ్రహ్మ ఏం చేస్తాడు, హంసను వేసుకొని పైకి వెళ్తాడు మొదలు కనుక్కుందామని. ఎవరు కనుక్కోలేకపోతాడు. అందువల్ల ఈ యొక్క శివుడు ఆది మధ్యాంత రహితుడు. కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి వారు ప్రార్థించండి. తెల్లవారుజాము నిద్ర లేవండి అందరూ కూడా. మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చన్నీళ్లతో తలంట స్నానం చేయాలి మగవాళ్ళు. ఏమన్నా మరి పేషెంట్స్, ముసలాళ్ళు, రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు చిన్నపాలకి మినహాయింపు ఉంది. మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజాము సూర్యోదయానికి కంటే ముందే నిద్ర లేచి చన్నీళ్లతో స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా మనము అరుణాచలేశ్వర స్వామి, పార్వతీ అమ్మవారిని మనము ప్రార్థించాలి. అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి. ఏమన్నా మాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏం అవసరం లేదు. ఇంద్రకీలాద్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రంతో, సింపుల్ పంచాక్షరి మంత్రంతో పాశుపతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు. అందువల్ల ఆ మంత్రంతో చాలు. మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు మీదతో శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బొటన వేలు కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు. ఏమంటే శివలింగం అంటే మాకు భయం వేస్తుంది అండి అనుకునేటటువంటి వాళ్ళు ₹1 బిల్లుని శివలింగంగా పెట్టుకుని ఇంట్లో పూజ చేయండి, అభిషేకం చేయండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ
త్రికాకి కాలాయ కాలాగ్రరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ వచ్చిన వాళ్ళు చేయండి. రానటువంటి వాళ్ళు ఓం నమః శివాయ మంత్రంతో చేయండి. మొత్తము ఇదిగో నాకులాగా 3 నామాలు పెట్టుకోవాలి. అలాగే చందనం పెట్టుకోండి. ఈ భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి గారు కూడా నృసింహ సరస్వతి స్వాములు గారు భస్మధారణ యొక్క మహిమను గురించి ఆయన తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి ఒక భక్తుడు ఉండేవాడు. మన గురుదేవులు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో ఎన్నోసార్లు చెప్పారు. ఆ భక్తుడు ఏం చేశాడు, కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని తప్పుదోవలు పడతాం, డీవియేషన్ అవుతూ ఉంటాం. అందువల్ల కామాతురాణ లజ్జ అన్న భయం, కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి, సిగ్గు శరం భయం మనం అన్ని వదిలేస్తాడు. వదిలేసి వాడు వేశ్యాలోలుడు అయిపోయాడు. వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు. అక్క ఏం చేసింది, వాడికి తల్లిదండ్రులు లేరు, ఒకే ఒక అక్క ఉంది. ఆ అక్క వీడికి పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి, మన ఇంట్లో గోంగూర ఉన్నా అది రుచి కాదు. ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం మనం చెప్పుకోం. ఫారిన్ వెళ్ళాలండి, అమెరికా వెళ్ళాలండి, విదేశాలు మా చాలా గొప్పవాడండి, విదేశాలు చాలా గొప్పవాడిని, నా మొగుడిని నేను విదేశాలకు తీసుకెళ్తాడంటే నేను పెళ్లి చేసుకుంటే వీడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా, పొరుగింటి పుల్లకూర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసులందరి దగ్గరికి వెళ్తున్నాడు. ఒక రోజు వచ్చి విసిగిపోయినటువంటి అక్క, ఒరే ఇంత కామాంధుడు అయిపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు, నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హడిలిపోయినటువంటి వాడు ఛీ నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు, ఈ యొక్క కొండ పైనుంచి దూకేశాడు. ఇదిగో ఇవి గోపురాలు, కిలా గోపురం, బల్లాల గోపురం ఇవన్నీ ఉన్నాయి. ఒక గోపురం మీద నుంచి దూకేశాడు. దూకేస్తే సాక్షాత్తు కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఏం జరిగిందండి, వాడు మోక్షాన్ని నాలుక పైన వేదాక్షరాలు రాస్తే మహా ఉపాసకుడిగా మారిపోయాడు. ఇది ఒక కథ. మన గురువు గారు నండూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు. అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం పరిపాలించేటటువంటి రాజుని మనం ఏం చేయాలి, రాజుని పరీక్షించాలనుకున్నాడు. అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు. తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి, ప్రమద గణనాథులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాసుల రూపంలో తీసుకొచ్చి రాజుని ఏమని అడుగుతాడంటే, మీ రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అప్పచెప్పేయమంటాడు. అప్పచెప్పేమంటే ఇదే బెంతగోరికి ఎవడే ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ తీసుకొచ్చి అతనికి అప్పచెప్పేస్తాడు. అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు శివుడు మారువేషంలో ఉన్నతను ఏమడుగుతాడు, నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేషలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి. ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ, ఎవరు ఖాళీగా లేరు. అప్పుడు ఏం చేశాడు, మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ ఎంగేజ్ అయిపోయారు, అందరూ కమిట్మెంట్ అయిపోయినాయి. ఎట్లాగా అని అనుకుంటుంటే రాజుకున్నటువంటి భార్య, రెండవ భార్య అయినటువంటి రెండవ మహారాణి నేనే వెళ్తాను అతని దగ్గరికి అని చెప్తే, అతిథి యొక్క కోరికను తీర్చడం మన ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు. పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్గశంలో ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు, చూస్తుంటే రాణి వెళ్ళి ముట్టుకుంటుంది. అతను చిన్న పిల్లాడి అయిపోయాడు. ఆశ్చర్యపోయింది. ఆహా, శివుడే వచ్చి, అరుణాచలేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి, ఆయనకు చెప్తుంది. వాళ్ళ భర్తకి రాజుగారు అనిపిస్తుంది. రాజుగారు ఏమండి మనకి చిన్న పిల్లాడు ఇచ్చాడండి, పిల్లాడిని ఇచ్చాడు శివుడు, మనకి పిల్లలు లేరు కదా అని, మరి ఇదిగోండి ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు. ఎత్తుకున్న 5 నిమిషాలకు ఆ పిల్లోడు మాయమైపోతాడు. మాయమైపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు శివపార్వతులని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఏం చేశాడు, 2 దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికి సన్మానం చేశాడు. ఎవరికి, రాజుకి భార్యకి 2 దండలు వేసి, నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు, కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి, బతికుండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం, ముసలాళ్ళకి అందరికీ కూడా. చచ్చిపోయిన తర్వాత పిండానికి మాత్రం 2 లక్షలు 3 లక్షలు పెట్టి గోకర్ణంలో చేయాలి. పిండాలు పితృదోషాలు పోతాయి. కాళహస్తి వెళ్తే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు, కాలసర్ప పూజలు, పితృదోషాలు, మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం.
అంతేగాని బతికుండగా ముసలికి రోజు తిండి పెడితే వాళ్ళు ఎంతో జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు ఎలాగో. అదేవిధంగా రాజు కూడా ఏ మినహాయింపు కాదు, అందువల్ల శివుడు కూడా ఏ మినహాయింపు కాదు. శివుడు ఏం చేశాడు, నేను నీకు చచ్చిపోయిన తర్వాత పిండం పెడతానని చెప్పి అతను ఇప్పటికి కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పిండం పెడతాడనమాట. కాబట్టి ఇటువంటి అగ్లీగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమిటి ఈ వేసులు ఏమిటి, శివుడు అడగడం ఏమిటి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు వెళ్ళాలంట తీసుకెళ్ళడం ఏమిటి, రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి, రెండో భార్యని తీసుకెళ్ళడం ఏమిటి, అది చెప్పడం ఏమిటి, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్. అలాగే మళ్ళీ వాడు అక్క వెళ్ళి నువ్వు వేషాలుడివే కాబట్టి నన్ను నువ్వు కామమే కదా నీకు కావాల్సింది, నన్ను హగ్ చేసుకో, నన్ను అనుభవించు అని అక్క రావడం ఏంటి, ఇట్లాంటి అగ్లీ స్టోరీస్తో ఉన్నాయంట అని అనుకుంటారా? దీనికి సమాధానం ఇచ్చే మొనగాడు మన గురువు గారు శ్రీమాన్ నండూరు శ్రీనివాస్ గారు చాలా రమ్యంగా మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు. కాబట్టి మా గురుదేవులైనటువంటి చాగంటి గారు కానీ నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అరుణాచలం పోమని వెళ్ళిపోతున్నారు జనం. కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్లోకి అలాగే వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు. కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి తమిళియన్స్ అందరికీ ఇబ్బంది పెట్టమన్నారా? వాళ్ళు ఏకంగా స్టేట్లే విడగొట్టేయండి అంటున్నారు, పేర్లే మార్చేయమంటున్నారు మీ దెబ్బకు భయపడి. తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు, తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పాతేశారు, షాపులు పెట్టేశారు, మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసేయండి, తిరునామలై అని పెట్టండి. డోంట్ కాల్ ఇట్ యాజ్ అరుణాచలం అనేటటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు. కాబట్టి డోంట్ గో లైక్ దట్. ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి, ఇంట్లో తపస్సాధన చేయండి నాయన. కాబట్టి ఈ శివపార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధం విభూతి మారేడాకు వేయండి, పారిజాత పుష్పాలు వేయండి. బ్రహ్మదేవుడే మల్లీశ్వర స్వామికి ఈశ్వరుడికి మల్లెపూలతో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నాం. అలాగే మన వెల్లవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో మల్లెపూలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అక్కడ శివుణ్ణి మల్లీశ్వరుడు అన్నాం, దుర్గా మల్లీశ్వరుడు అన్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు మరి కుంభరాశిలో ఉన్నాడు, మరి కేతు సింహరాశిలో ఉన్నాడు, గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు, ఆ తర్వాత తులారాశి స్వక్షేత్రగతులు అవుతున్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో. ఆ తర్వాత రవి ఇప్పుడు 17వ తారీఖు వరకు 16వ తారీఖు వరకు తులలో ఉన్నాడు, ఆ తర్వాత నీచపెట్టున్నాడు, ఆ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోతాడు. కొంచెం బుధులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పెళ్ళంతో అంతుందండి రోజు, ఏమండి నా పెళ్ళం ఎండలేదంటే దూది పెట్టుకో. మా గురువు గారు చెప్తున్నారు, నండూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు, మీ పెళ్ళాన్ని మీకు ఇద్దరికి యుద్ధాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుందన్నారు. గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీరిద్దరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకేమి కలిసిపోరు. ఈ గోలు పక్కన పెట్టుకోవాలి. అంటే మరి గురుగారు తప్పు చెప్పారా? గురుగారు కరెక్టే చెప్తారు, ఇప్పుడు ఏ గురువు అయినా కరెక్టే చెప్తాడు. అంటే ఏంటి, పూజలు చేయించుకోండి, ఎవరు వద్దన్నారు. కాకపోతే కేవలం మేము మెకానికల్ గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు వితండవాదాలు పెట్టుకుంటే ఆ రాహు వాళ్ళ చేయిస్తూ ఉంటాడు. సో వివేకం రావాలి, మెచ్యూరిటీ రావాలి, గురువులు చెప్పేది వినాలి. అంతేగాని గురువుకి పంగనామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం? నెంబర్స్ పెట్టేది మాకు సలహాలు మన నో. మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాలని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం. సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏంటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో యుఎస్ఏలో నాసా రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది, అమెరికన్ ఆర్మీది అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాళ్ళు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ ని అప్లై చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా. ఏ గురువు నెంబర్ గా ఉందా? మరి మా గురువు గారు నండూరు గారు లేకపోతే చాగంటి గారు మన నెంబర్లు పెట్టుకుంటారట, ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్. పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి, అంతేగాని రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు. అండ్ యూ విల్ నాట్ బి సీ వాట్ విల్ హ్యాపెన్, యు నో, యూ విల్ బి థ్రోన్ ఇంటు ద హెల్. సో యు రెనోవేట్ యువర్ లైఫ్, యు రెనోవేట్ ద సొసైటీ. మీరు చేయండి. ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ కి మాకు చేయండి. అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి, తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం. ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా అత్యధికంగా మీకు ఏలినాటి శని ప్రభావం పడుతుంది. కాబట్టి శని మిమ్మల్ని తీవ్రంగా మీ పైన దృష్టి పెట్టాడు. కాబట్టి క్రమశిక్షణ అనేటటువంటిది ఏమిటో జీవితంలో తెలియనటువంటి
కొంతమంది కుంభరాశి వాళ్ళు అందరూ ఉన్నారు, అటువంటి వాళ్ళని క్రమశిక్షణలోకి తీసుకొస్తాడు. కార్తీక మాసంలో ఈ అరుణాచలేశ్వరుని, పార్వతీ అమ్మవారిని మీరు ప్రార్థించడం ద్వారా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. అంటే అరుణాచలేశ్వరుడు అరుణాచలం వెళ్ళిపోవడం కాదు, ఇప్పటికే అక్కడ తెలుగు వాళ్ళందరూ చాలా గ్యాంగులు ఉన్నారు. తమిళ వాళ్ళు భయపడిపోయి అరుణాచలం పేరే తీసేయాలా, బస్సుల మీద ఉండకూడదు, తిరునావల్ని అని చెప్పి పెట్టాలా అని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నారు. మీరు కూడా దగ్గరికి వెళ్ళి ఆజ్యం పోయికండి, ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి వారిని, పార్వతీ అమ్మవారిని ప్రార్థించుకోండి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి వారికి మనకి పనులు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా పనులు బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా ఉద్యోగాలు, ప్రమోషన్స్, కొత్తగా ఉద్యోగాలు కూడా వస్తాయి, ప్రమోషన్స్ కూడా వస్తాయి, కొత్త వర్కలు వస్తాయి. అండ్ అప్పులు పాలైపోయామండి అని బాధపడేటటువంటి వాళ్ళు అప్పులు తీర్పడానికి పరిష్కార మార్గాల్ని ఆ శనీశ్వరుడు మీకు చూపిస్తాడు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పటికైతే మీకు భార్యాభర్తల మధ్య ఈ యొక్క విద్వేషణం అనేటటువంటిది కలుగుతుంది, ద్వేషం, ఒకరు ద్వేషించుకోవడం అనేటటువంటి ఈ శనీశ్వరుడు కలగజేస్తాడు. దానికి కారణం జన్మంలో ఉన్నటువంటి మీ రాహువు. మీ యొక్క అనుమానాస్పదమైనటువంటి వైఖరి, మీ అనుమానాస్పదమైనటువంటి లక్షణాలు మీకే మిమ్మల్ని మీరే నమ్ముకోలేనటువంటి పరిస్థితిలోకి ఈ కుంభరాశి వారిని దిగజారుస్తుంది. కాబట్టి గురుడు మొన్నటి దాకా అక్టోబర్ 18 దాకా బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి ఇప్పుడు కాలేదా అండి, అక్టోబర్ 18 తర్వాత 6 ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 6 ఇంట్లోకి వెళ్ళిపోతే ఎవ్వడు చెప్పాడు మీకు మేలు చేయడం, బ్రహ్మాండంగా చేస్తాడు. ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుడు సంపదను కలగజేస్తాడు, శత్రువుల్ని తోలేస్తాడు, లాంగిటివిటీ ఆఫ్ లైఫ్, మీ హార్ట్ అటాక్లు, పారాలసిస్లు రాకుండా మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ధనస్థానంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం వల్ల డబ్బులు, అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి. అన్యాయార్థిత ధనం మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఆమ్యామ్యాలు అధికంగా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత పోస్టులు వచ్చిన తర్వాత మీరు చేసింది ఏమిటి? పేదవాళ్ళకి దానం చేయాలి, అనాథలకి దానం చేయాలి, తర్వాత వికలాంగుల పట్ల జాలి కలిగి ఉండాలి, సాధువులకి దానం చేయాలి. సాధువు వస్తే, బాబాలు వస్తే మాకు డోంట్ డ్రింక్ బాబాస్ అని చెప్పేసి మేము బార్లకు వెళ్తాం, మేము ఎంజాయ్ చేస్తాం, మేము బాబాలు వస్తే మాకు వైరాగ్యం వస్తుంది అని అనుకునేటటువంటి వాళ్ళందరినీ శనీశ్వరుడు విసిరేస్తాడు. ఇది ఏలినాటి సమయం. హౌ క్లోజర్ యూ కమ్ టు ద సుప్రీం కాన్షియస్నెస్ యూ విల్ బి సేవ్డ్ దట్ మచ్. అందువల్ల ఎంత దగ్గరగా ఈ యొక్క కార్తీక మాసంలో దైవారాధన కూర్చొని పూజలు చేసేయడం కాదు, పసుపులు కుంకాలు, పేదవాళ్ళకి దానాలు చేయాలా, సాధువులకి దానం చేయాలా. దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద డివోషన్. సో ఈ రకంగా ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు చేయండి. అదేవిధంగా దైవారాధన అరుణాచలేశ్వర స్వామిని, పార్వతీ అమ్మవారిని ప్రార్థించండి. ఆ విధంగా శని స్తోత్రాలు చదవండి. శనికి కిలో పావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఇలాంటి కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా శని యొక్క తీవ్రత తగ్గుతుంది. శని యొక్క ప్రకోపానికి మీరు పడకుండా ఉండడం జరుగుతుంది. బ్రహ్మాండంగా హరీష్ లాగా మీ యొక్క చరిష్మా పెరుగుతుంది. శుభమస్తు.